హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హ్యారో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి నిద్రపోయే ముందు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, తను దేని గురించి ఆలోచిస్తున్నారు, ఒకవేళ మీ గురించి ఆలోచిస్తే మీ గురించి బాధపడుతున్నారా లేదా మీ గురించి కోపంగా ఆలోచిస్తున్నారా, అసలు తన లైఫ్లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఛానల్లో ఇంకా కొత్త మంది ఎవరైనా వచ్చి ఉంటే కూడా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి నిన్నటి వీడియో కూడా మీరు చూడండి. ఓకే, మీకు మీ రిలేషన్షిప్ గురించి క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఆ వీడియోలో. ఓకే, ప్లీజ్ యూనివర్స్, డివైన్ అండ్ ఏంజల్స్ చూసే మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తను కోపంగా ఉన్నారా మీ మీద లేదా మీ గురించి బాధపడుతున్నారా చూసేద్దామండి ఈ వీడియోలో. ఓకే, 7 of cups, Ace of Wands, 9 of Wands, the Hermit, Seven of Pentacles, 10 of Wands, the Hierophant, Knight of Cups, Wheel of Fortune, Queen of Wands, 7 of Wands, 4 of Pentacles, one more, the Sun. Okay, నాకు ఇక్కడ కొన్ని సినారియోస్ కనిపిస్తున్నాయండి. మీకు ఏదైతే రెజినేట్ అవుతుందో అది మీరు తీసుకోండి. మీకు ఒకవేళ ఈ మెసేజెస్ మీకు రెజినేట్ అవ్వలేదు అనుకుంటే మీరు ఈ మెసేజెస్ మీకోసం కాదని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎవరికైతే రెజినేట్ అవుతుందో నేను కొన్ని సినారియోస్ చెప్తా ఉంటానండి. మీకు ఏదైతే రెజినేట్ అవుతుందో అది మీరు తీసుకోవచ్చు. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకే, ఫస్ట్ థింక్ ఏంటంటే మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్ అని చెప్పచ్చండి. తను కేవలం మనీ గురించి ఆలోచిస్తారు ఎక్కువగా. మనీ తర్వాతనే ఈ పర్సన్ రిలేషన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే తనకి మనీ అనేది ఇంపార్టెంట్ అనమాట, తన కెరియర్ కూడా ఇంపార్టెంట్ అనమాట తనకి. సో వాటి గురించి ఆలోచిస్తున్నారు. అండ్ అలాగే మీరు గుర్తొస్తున్నారా ఈ పర్సన్కి అంటే ఖచ్చితంగా గుర్తొస్తున్నారండి. గుర్తొచ్చి తన ఎమోషన్స్ బయటకు రాకుండా తన చుట్టూ వాల్ అనేది పెట్టుకుంటున్నారండి పర్సన్. అంటే తన ఎమోషన్స్ బయటకు రాకుండా తన వర్క్ మీద తను ఫోకస్ చేయడం అనమాట. తను హీల్ అవుతున్నారని కూడా చెప్పచ్చు. మీరు గుర్తుకు రాకుండా వేరే వర్క్ చేసుకుంటూ ఉండడం, లేదా ఫ్రెండ్స్తో విందు వినోదాల్లో పాల్గొనడం, ఫ్రెండ్స్తో జాలీ ట్రిప్కి వెళ్ళడం, అలాంటి పనుల్లో తను ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇంకా మిమ్మల్ని మర్చిపోవడానికి. ఎందుకంటే మీ లైఫ్లోకి రావడానికి ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ కూడా ఉన్నారు ఇక్కడ. సో వారికి కూడా ఇష్టం లేకపోవచ్చు, లేదా తను ఎవరైనా ఉండొచ్చు, తన మదర్, సిస్టర్, తన వైఫ్ ఎవరైనా ఉండొచ్చు అండి. అలాంటి పర్సన్ కూడా ఉన్నారు తన లైఫ్లో. ఆ పర్సన్కి ఇంకా మీ లైఫ్లోకి రావడం ఇష్టం లేదు. ఇంకా తను మీ లైఫ్లోకి వచ్చారనుకోండి, ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి, అటు తన ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందండి ఈ పర్సన్కి. తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా తను కేవలం ఆలోచించేది తన వర్క్ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఇంకా తన ఎమోషన్స్ బయటకు రాకుండా తను హోల్డ్ బ్యాక్ చేస్తున్నారని చెప్పొచ్చు. తను ఎంత తన ఎమోషన్స్ హోల్డ్లో పెట్టుకున్నా కూడా
అవి ఎక్కువ రోజులైతే ఉండవని చెప్పొచ్చండి. ఖచ్చితంగా మళ్ళీ మీతో అయితే రీయూనియన్‌కి అయితే వస్తారు ఈ పర్సన్. సో, ఈ కార్డ్స్‌కి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దాము. 7 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్ కార్డ్ ద మూన్. ద మూన్ అండ్ 7 ఆఫ్ కప్స్. ఈ 2 కార్డ్స్ చూస్తుంటే మీ పర్సన్ లైఫ్‌లో ఒకవేళ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా! చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి తన లైఫ్‌లో. ఆ ఆప్షన్సే ఈ పర్సన్‌కి ఎవరో చీటింగ్ చేసినట్టుగా ఈ పర్సన్ చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ బాధ నుంచి కూడా తను బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పొచ్చు. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే మీరు కూడా గుర్తొస్తున్నారనమాట ఈ పర్సన్‌కి. ఇంకా తను ఆలోచిస్తున్నారండి. మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారంటే 24/7 ఆలోచిస్తున్నారు. ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే ఈ ఆప్షన్స్ మీ పర్సన్‌కి చీట్ చేశారు. ఆ చీటింగ్ వల్ల తను బాధపడుతున్నారు కదా ఇక్కడ. సో, సేమ్ వేలోనే ఈ పర్సన్ మీకు గూడా ఏ విషయంలో అయినా హర్ట్ చేసి ఉన్నా, బాధ పెట్టేసి ఉన్నా, లేదా మిమ్మల్ని బ్రేకప్ చెప్పేసి అదర్ పర్సన్‌తో రిలేషన్‌షిప్ పెట్టుకోవడం గానీ, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడం లాంటివి ఏదైనా జరిగి ఉంటే గూడా, ఈ పర్సన్‌కి అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయని చెప్పొచ్చండి. నాకు చీటింగ్ జరగడం వలన నేనెంత బాధపడుతున్నానో, నేను చేసిన పర్సన్ కూడా అంతే బాధపడి ఉంటారు కదా! అనే విషయం మీ పర్సన్‌కి తెలిసొచ్చిందని చెప్పొచ్చండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు. అండ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు కూడా కనిపిస్తున్నారండి. మళ్ళీ అక్కడి నుంచి తను హీల్ అయిన తర్వాత మీ లైఫ్‌లోకైతే రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. తనకు ఒక చాలా చీటింగ్ జరిగింది మీ పర్సన్‌కని అనిపిస్తుంది. వాళ్ళతో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉన్నాయండి మీ పర్సన్‌కి. దాని వలన వారు బాధపడుతున్నారా? మీ పర్సన్ బాధపడుతున్నారా? అంటే మీ పర్సనే బాధపడుతున్నారండి. ఆ థర్డ్ పర్సన్ అయితే ఏమి బాధపడడం లేదు. మీ పర్సనే బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ హీల్ గూడా అవుతున్నారండి. ఒకవేళ మీ పర్సన్‌కి థర్డ్ పర్సన్‌తో మ్యారేజ్ అయి ఉన్నా గూడా, ఆ పర్సన్ సూటిపోటి మాటలతోనే ఇంకా మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారని చెప్పొచ్చండి. ఇంకా తను చేసిన కర్మకి తను అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. ఇంకా మీకు కాల్, మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారండి పర్సన్. ఎందుకంటే తనకు అర్థమైంది కదా! తనకు వేరే పర్సన్ చీట్ చేశారు కదా! అప్పుడు తనకి ఎంత బాధ అనిపిస్తుందో, తను కూడా మీకు సేమ్ వేలోనే ఏ విషయంలో హర్ట్ చేసి ఉన్నా, చెప్పాను కదా! రిలేషన్‌షిప్‌లో వెళ్ళిపోవడం, లేదా వేరే వారితో ఎక్స్‌ట్రా మ్యాటర్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం, అలా ఏ విషయంలో అయినా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే, ఆ పర్సన్‌కి అవన్నీ గుర్తొస్తున్నాయి 24/7 దాని గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్. కొద్దిగా స్టక్ అయిపోయారు. వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. అండ్ ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే తను మీ కాల్, మెసేజ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారండి. మీకు కాల్, మెసేజ్ చెయ్యాలి అని ఆలోచిస్తా ఉన్నారు ఈ పర్సన్. ద చారియట్. మీరు మీ పర్సన్ ఒకవేళ దూరంగా ఉండి ఉంటే మీకు కలవాలి అని మీకు కలుసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారు. తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారండి. ఈ థర్డ్ పర్సన్ ఒక రొమాంటిక్ థర్డ్ పర్సన్‌గా ఉంటారు. లేదా చాలా డామినేట్ పర్సన్ కూడా ఉంటారు. చాలా స్ట్రాంగ్ ఒక ఫీమేల్ పర్సన్ అయితే తన లైఫ్‌లో ఉన్నారు. ఫీమేల్ అయితే మేల్, మేల్ అయితే ఫీమేల్ గురించి చూసుకోండి. ఆ పర్సన్ ఎలా అంటే ఒక డెవిల్ లాగా అన్నమాట. తనని అలా కట్టి పడేశారు అని చెప్పొచ్చు. ఒక జైల్‌లో బంధించితే ఎలా ఉంటుంది ఇంకా బయటకి రాలేక, లోపల ఉండలేక అలా ఉంటుంది గదా! అలాంటి పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారని చెప్పొచ్చు. ఆ రిలేషన్‌షిప్ నుంచి ఎలా పారిపోయి వస్తున్నారో చూస్తున్నారు కదా! ఒక కన్నింగ్ పర్సన్ అన్నమాట. మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే ఒక ప్లే బాయ్ టైప్ అని చెప్పొచ్చండి. కొన్ని రోజులు మీతో రిలేషన్‌షిప్‌లో ఉండడం, తర్వాత కొన్ని రోజులు ఇంకా వేరే పర్సన్ పరిచయం అయితే వారితో రిలేషన్‌షిప్‌లో ఉండడం. హర్ట్ చేసి ఉంటే కూడా ఆ రిలేషన్‌షిప్ నుంచి కూడా తను మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట. పారిపోయి వస్తున్నారు. తను వారికి ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వడం లేదు ఇంకా. ఇక్కడ మీది తప్పు లేదు. థర్డ్ పర్సన్‌ది కూడా తప్పు లేదని చెప్పొచ్చండి. మీ పర్సన్‌ది ఇక్కడ కన్నింగ్ పర్సన్ లాగా అనిపిస్తుంది. ఒక ప్లే బై టైప్‌లో ఆలోచిస్తారనమాట. కొంతమందికి మాత్రమే, నేను అందరికి అనడం లేదండి. ఓకే. మంచి హై పొజిషన్‌లో కూడా ఉంటారండి ఈ పర్సన్. అంటే ఏజ్‌లో ఏజ్ ఉంటుంది. సో, మంచి ఏజ్‌లో 30 అబోవ్ అలా ఉన్న ఈ పర్సన్‌కి ఆలోచన విధానం మాత్రం ఒక చిన్న పిల్లాడిలాగా అన్నమాట. 18 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా! అలా ఆలోచిస్తారని చెప్పొచ్చండి.
తన లైఫ్లో ఏదో జడ్జిమెంట్ కావాలని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. థర్డ్ పర్సన్తో తను చాలా భారంగా, తన నెత్తి మీద ఒక బండరాయి ఉంటుంది కదా, అలా ఫీల్ అవుతున్నాడు అనమాట ఆ రిలేషన్షిప్లో ఈ పర్సన్. సో ఆ రిలేషన్షిప్లో తను జడ్జిమెంట్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మీకు కాల్ మెసేజ్ చేయాలి, మీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఎందుకు రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారంటే, మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు అట్రాక్షన్తో వస్తున్నారా అంటే అట్రాక్షన్ ఉంది మీ మీద, అండ్ ప్రేమ కూడా ఉందండి. తనకి ఇప్పుడు అర్థమైందని చెప్పొచ్చండి మీ పర్సన్కి. ఎందుకంటే తన ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్లో మోసపోవచ్చు, లేదా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ అవన్నీ వాళ్ళందరూ ఇంకా తనకు చాలా మోసం చేయడం అనమాట. తనకు అవసరం ఉన్న రోజులు వాడుకోవడం, తర్వాత ఇంకా ఎలా అంటే ఇంకా తనని తీసి పారేసినట్టుగా, ఇంకా చిటిమాటి గొడవ పెట్టుకోవడం అలా చేస్తూ ఉన్నారు కదా మీ పర్సన్కి. అందుకని ఇంకా మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి తెలిసి వచ్చిందని చెప్పొచ్చు. మిమ్మల్ని ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి. ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే కూడా తను అపాలజీ అడగాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఖచ్చితంగా వచ్చి నేను తప్పు చేశాను, సారీ, మిమ్మల్ని ఈ విషయంలో బాధ పెట్టాను అలా అయితే చెప్పరండి. కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఇంకా అలా మాట్లాడతారు అనమాట. మామూలుగా మాట్లాడతారు, కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పారు ఈ పర్సన్. ఖచ్చితంగా మీతో అయితే రీయూనియన్ అవుతుంది. తను మెంటల్గా, ఫిజికల్గా ఇంకా ఈ పర్సన్ ఎలా అంటే ఇంకా మీతో బాగా కనెక్ట్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుందండి ఈ పర్సన్కి. అందుకని ఇంకా చుట్టూ తిరిగేసి మళ్ళీ మీ లైఫ్లోకే రావాలని చూస్తున్నారు. ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి తన లైఫ్లో, చాలా ఆప్షన్స్ ఉన్నారండి. తనకి ఎక్కడ సంతోషం దక్కలేదన్నమాట మీ పర్సన్కి. లాస్ట్కి మళ్ళీ అంత తిరిగేసి మళ్ళీ మీ లైఫ్లోకే రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. అందుకనే అంటారు ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా, అదే అన్నమాట ఇది. మీ మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయండి ఈ పర్సన్కి. మిమ్మల్ని మర్చిపోవాలని తన వర్క్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోవడానికి తను వేరే వర్క్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారని చెప్పొచ్చండి. కానీ తన వల్ల అవడం లేదనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో మోసపోయాను అనే విషయం మీకు తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు అంటే ఒక చెరువు ఆడుకుంటారు కదా తనని. అందుకని అవన్నీ మీకు తెలియకూడదు, ఇంకా తన వర్క్లో తను బిజీ అయిపోవాలి. ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీరు ఇంకా మీ దగ్గర తనకు వాల్యూ అనేది ఉండదు కదా ఈ పర్సన్కి. అందుకనే తన వర్క్ మీదే ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల అవడం లేదని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు, మీకు కాల్ మెసేజ్ చేస్తారండి ఈ పర్సన్. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఒకవేళ దూరంగా ఉంటే ఏదో విషయంగా తను సడన్గా మీ లైఫ్లో కూడా ఎంట్రీ ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఈ పర్సన్కి స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారు అని చెప్పొచ్చండి. థర్డ్ పర్సన్ విషయంలో తను చాలా తన టైంని, తన మనీని, తన శక్తి అంతా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు పర్సన్. కానీ తనకు అక్కడ ఎక్కడ కూడా తనకు వాల్యూ లభించలేదన్నమాట. మీ దగ్గర మీరు ఇచ్చినంత వాల్యూ, మీరు ఇచ్చినంత కేరింగ్, లవింగ్ అవన్నీ ఈ పర్సన్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వారు ఎవరు ఇవ్వడం లేదని చెప్పొచ్చు. అందుకని ఇప్పుడు అక్కడ తను ఎంత కష్టపడ్డా సరే ఆ రిలేషన్షిప్తో తనకు బాండింగ్ అనేది కుదరడం లేదు. ఇంకా తన శక్తి అయితే అంతా కోల్పోయారు అక్కడ. మళ్ళీ తను మీ లైఫ్లో రావాలంటే ఏం చేయాలి, స్ట్రెంగ్త్ అనేది ఉండాలి కదా. అందుకని ఈ పర్సన్ ఇప్పుడు స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారండి మీ లైఫ్లోకి రావడానికి. మీ పర్సన్కి కోపం కూడా ఎక్కువ ఉంటుందండి. ఈ పర్సన్కి చాలా కోపం ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్సన్ ఇంకా అలా చేయకూడదు, ఇలా అది మంచి పద్ధతి కాదు, ఇలా చెప్పిన ఈ పర్సన్ వినే పర్సన్ కూడా కాదండి. తనకి ఏదైతే నచ్చుతుందో అదే పని చేస్తారు, కానీ రాంగా రైటా ఆలోచించరనమాట ఈ పర్సన్. మీరు చెప్పి ఉంటారు ఆల్రెడీ పర్సన్కి ఇలా చేయడం తప్పు,
ఇలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు. ఇంకా ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తే కూడా తర్వాత ఆ మాట అంతా తప్పడం అనమాట. అలాంటివి కూడా చేసి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే అప్పుడు మీరు చెప్పున్నారు కదా, మీ మాటలు అనేది ఈ పర్సన్ పట్టించుకోరనమాట. అస్సలు పట్టించుకోరు. చాలా కోపం ఉంటుంది, గర్వం ఉంటుంది, పొగరు ఉంటుంది ఈ పర్సన్కి. అండ్ ఇంకా తను ఎవరిని లెక్క కూడా చేయరనమాట. అలాంటి పర్సన్ కనిపిస్తున్నారు. సో ఇది ఎవరికైతే రిజల్ట్ అవుతుందో వారే తీసుకోండి ఫ్రెండ్స్. మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు డిస్కషన్ చేస్తూ ఉన్నారండి. మీతో అయితే రీయూనియన్ అవుతుంది ఈ పర్సన్కి. ఎవరితోనో మాట్లాడుతున్నారండి ఈ పర్సన్ మీ గురించి. వాళ్ళ ఫ్యామిలీ మెంబరా, ఫ్రెండ్స్ సర్కిలా, వాళ్ళ అంటే వాళ్ళ లేదా తన లైఫ్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మీ లైఫ్లోకి రావడానికి మిమ్మల్ని మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడానికి కూడా అయి ఉంటుంది. వన్ మోర్ కార్డ్, ద హ్యాంగ్డ్ మ్యాన్. నిన్న కూడా సేమ్ లాస్ట్ కార్డ్ మనకి ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి. కార్డ్స్ నేను క్లారిఫికేషన్ చేసేటప్పుడు నిన్న లాస్ట్ కార్డ్ కూడా సేమ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ వచ్చింది మనకి. నిన్నటి రీడింగ్కి ఈ రీడింగ్ కొద్దిగా కనెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ గురించి ఆలోచిస్తున్నారండి, చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. అలాగే మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూసేద్దాము. మీది మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది? మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, పాస్ట్లో మీరు క్లోజ్డ్ బుక్ ఉన్నారండి. మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. ఎలా అంటే మీ నెంబర్ ఒకవేళ బ్లాక్లో ఉన్నా తను వేరే 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 అకౌంట్స్ నుంచి కూడా చెక్ చేయడం, లేదా బ్లాక్లో లేకపోతే తను ఇంకా మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, అవన్నీ ఈ పర్సన్ గమనిస్తూ ఉన్నారని చెప్పొచ్చండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అవన్నీ ఈ పర్సన్ పాస్ట్లో గమనిస్తూ ఉన్నారండి. పాస్ట్లో అంటే ఇక్కడ 2 months కానీ 3 months కానీ 6 months నుంచి ఇప్పటి వరకు అండి పాస్ట్ అంటే. ఓకే, అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ ఇక్కడ సేమ్ ఎనర్జీ ఏమొచ్చింది మనకి కార్డులో కూడా ఇందాక అవే చెప్పాను. మీతో రీయూనియన్ చేయాలి, సింగిల్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీరు మాత్రం ఏదో నమ్మక ద్రోహం జరిగింది మీ లైఫ్లో అని మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. ఏ విధంగా అంటే తన లైఫ్లో తను థర్డ్ పర్సన్తోనే హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని మర్చిపోయారు అని మీరు చాలా బాధపడుతున్నారండి. చాలా నమ్మక ద్రోహం చేశారు ఈ పర్సన్ అన్నట్టుగా మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ పర్సన్ ఏమో మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజెంట్లో ఈ పర్సన్ మీ కొంతమందికి మీ ముందు ఎలా ఉండొచ్చు అంటే అదర్ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నానని కూడా ఈ పర్సన్ నటిస్తూ ఉండొచ్చండి. కానీ లోపలైతే హ్యాపీగా లేరు. ఇంకా మిమ్మల్ని ఇట్లా కొంతమంది కోపం తెప్పిస్తారనమాట ఈ పర్సన్ ఇలాంటి బిహేవియర్తోనే. అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే ఫ్యూచర్ అంటే 1-2 months మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీకు ఫ్యూచర్లో మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఖచ్చితంగా. ఓకే ఓకే, ఇప్పుడు ఎనర్జీస్ చూసేద్దాము. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? కొంతమందికి మీ పర్సన్ కెరియర్ మీద దృష్టిని పెడుతున్నారని చెప్పొచ్చండి. తన లైఫ్లో చాలా అదర్ పర్సన్స్ ఉన్నారు కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి తనకి. సో అక్కడ తను చాలా చీటింగ్ జరగడం వల్ల మోసపోయిన పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఇవన్నీ వద్దు, ఇంకా నా కెరీర్ మీద నేను దృష్టిని పెడతాను, నేను మంచిగా ఎదగాలి, మనీ సంపాదించుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. పేషెన్స్గా ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదండి ఈ పర్సన్కి. క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. ఈ పర్సన్ ఆలోచన ఇప్పుడు ఎలా ఉందంటే మీరు తన లైఫ్లో ఉంటేనే తనకు అన్ని విధాలుగా తను సమృద్ధిగా ఫీల్ అవుతారండి. మీరు లేకపోతే ఈ పర్సన్ ఎంతమంది తన లైఫ్లో ఉన్నా, ఎంతమంది తన చుట్టూ ఉన్నా తన దగ్గర ఏదో లేదు, ఏదో కోల్పోతున్నా అనే ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్కి ఉంటాయండి. తన లైఫ్లో ఉంటేనే తను అన్ని సమృద్ధిగా ఫీల్ అవ్వడం అనమాట. అన్ని విధాలుగా తన దగ్గర ఉన్నాయి అన్నట్టుగా
సమృద్ధిగా ఫీల్ అవుతారండి ఈ పర్సన్. అండ్ మీరు ఇలాంటి ఎనర్జీలో ఉన్నారో చూసేద్దాం. మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి. ఈ పర్సన్ గురించి చాలా బాధపడతా ఉన్నారండి మీరు. థర్డ్ చక్ర బ్యాలెన్స్ లేదు. డోర్ టు రొమాన్స్ సేమ్ కార్డ్ నిన్న కూడా వచ్చింది. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. తను స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు ఏంటిది, తన చుట్టూ ఎంతమంది ఉన్నా తను సమృద్ధిగా ఉండడం లేదు. మీరు తన లైఫ్లో ఉంటే తను అన్ని విధాలుగా సమృద్ధిగా ఉంటాను అని ఫీల్ అవుతున్నారనమాట. అందుకనే మీ ఇక్కడ డోర్ టు రొమాన్స్ కార్డ్ వచ్చిందనమాట. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాము. మేషరాశి వారు, మీకు గుడ్ న్యూస్ వస్తుందంటే మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారు ఈరోజు. అండ్ వృషభ రాశి వారు, మీకు జస్టిస్ అనేది రాబోతుందండి. మీరు దేని గురించి అయినా వెయిట్ చేస్తూ ఉన్నా, కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉన్నా మీకు అనుగుణంగానే తీర్పు అనేది రాబోతుంది. అండ్ మిథున రాశి వారు, స్టక్ అయిపోయారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు, మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీరు. అండ్ సింహరాశి వారు, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఈరోజు. అండ్ కన్యా రాశి వారు, మీకు ఈరోజు మనీ ఫ్లో అనేది చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఎక్కడైనా లోన్ అప్లై చేసినా లేదా మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయినా ఆ మనీ అనేది మీకు తిరిగి వస్తుందన్నమాట. ఈరోజు హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో. అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా మీరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ వృశ్చిక రాశి వారు, ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు. అండ్ ధనుసు రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు. చాలా హ్యాపీగా ఉంటారు. మీ పాస్ట్ పర్సన్ని మీరు ఈరోజు కలుసుకోబోతున్నారండి. అండ్ మకర రాశి వారు, మీకు కూడా మీ పాస్ట్ పర్సన్, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కూడా వారితో మీకు రీయూనియన్ అవుతుందండి. అండ్ కుంభరాశి వారు, మీరు ఈరోజు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి కుంభరాశి వారు. అండ్ మీరు మీ పాస్ట్ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ మీనరాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా మీరు బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి మీనరాశి వారు. ఈరోజు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ ఎన్ని రోజులలో రాబోతుంది తెలియజేయండి యూనివర్స్. మాకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. కొంతమందికి 1 అవర్లో రావచ్చు, కొంతమంది 1 డే 1 వీక్ అండి. ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఎస్ కార్డు కూడా అది. ఓకే, ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తే మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా ఈ పర్సన్? ఎస్ ఆర్ నో చూస్తాను. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తను మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా? ఎస్ అండి. రీయూనియన్ కార్డు కూడా ఇది. ఖచ్చితంగా మీతో ఉంటారండి, మీరు కలిసే ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్. అండ్ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.